ఇలాంటి ఏజెంట్ క్రియేట్ చేద్దాం ఇప్పుడు. ఈరోజు N8 ఆటోమేషన్ ఎలా బిల్డ్ చేస్తారో నేర్చుకుందాం. ఫస్ట్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ తీసుకొని దాంట్లో N8 ఓపెన్ చేసేసుకొని లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత నాది ముందుగానే లాగిన్ అయింది కాబట్టి డైరెక్ట్ వచ్చేసింది. లాగిన్ అయిన తర్వాత వర్క్ ఫ్లో ఎలా కనబడుతుంది. మనం అక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినామంటే న్యూ క్రియేట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇలాగైతే ఇంటర్ఫేస్ వస్తుంది. ఫస్ట్ మనం ప్లస్ సింబల్ క్లిక్ చేసినాక కిందికి స్క్రోల్ చేసినామంటే ఇక్కడ ఆన్ చాట్ మెసేజ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తాం. తర్వాత ఇక్కడ బ్యాక్ టు కాన్వాస్ ఉంటుంది, బ్యాక్ టు కాన్వాస్ అని క్లిక్ చేసినామంటే అయిపోతుంది. ఇప్పుడు దీనికి అటాచ్డ్గా ఒక ఏఐ ఏజెంట్ని ఇక్కడ ప్లస్ సింబల్ ఎక్కినామంటే ఓపెన్ అవుతుంది. తర్వాత మనకి ఏం కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. ఏఐ ఏజెంట్ కాబట్టి మనకి ఏఐ ఏజెంట్ క్లిక్ చేస్తాం. తర్వాత బ్యాక్ టు క్యాన్వాస్ నొక్కేస్తే అయిపోతుంది. తర్వాత ఇక్కడ మనం చార్ట్ మోడల్ క్రియేట్ చేయాలి. అంటే మనం ఏదైనా ఏఐ టూల్స్ ఏపీఐ కీని ఇక్కడ అటాచ్ చేయాలి. లైక్ చాట్ జీపీటీ, జెమినై, ఇవన్నీ మోడల్స్ అన్నమాట. మనకి జెమినై కనెక్ట్ చేస్తాం. క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ అని నొక్కేసి ఏపీఐ కీని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఏఐ స్టూడియోలోకి పోయి గెట్ ఏపీఐ కీ అంటుంది. ఫస్ట్ మనం న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి దాంట్లో గూగుల్ ఏపీఐ కీ జెమిని అని నొక్కిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసామంటే ఇక్కడ ఉంది చూడండి గూగుల్ జెమిని స్టూడియో, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసినాక ఇక్కడ మీరు లాగిన్ అయ్యి దీనికి సైన్ అప్ చేసిన తర్వాత గెట్ ఏపీఐ కీ అని ఉంటుంది. గెట్ ఏపీఐ కీ మీద క్లిక్ చేసినామనుకో క్రియేట్ న్యూ ఏపీఐ కీ అని ఉంటుంది. క్రియేట్ న్యూ ఏపీఐ కీ మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. జెమినై ఏపీఐ కీ కావాలి, దాని మీద క్రియేట్ నొక్కినాక ఏపీఐ కీ క్రియేట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఏపీఐ కీ క్రియేట్ అయిన తర్వాత దాన్ని కాపీ చేసుకొని మనం ఏదైతే వర్క్ ఫ్లో ఉందో దాంట్లో పేస్ట్ చేస్తాం. ఇది అంతా ఫ్రీ, మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. సేవ్ నొక్కేసినామనుకో ఇక్కడ గ్రీన్ సింబల్ వస్తుంది. బ్యాక్ టు క్యాన్వాస్ నొక్కేసినామంటే అయిపోతుంది. బ్యాక్ వచ్చేసేయండి. తర్వాత మనకి క్లౌడ్ మెమొరీ లేదు కాబట్టి మనం సింపుల్గా ఇక్కడ స్మాల్ మెమొరీ అదే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినామంటే అయిపోయి ఒక 5 విండోస్ లెంత్ వరకు ఉంటుంది, మనం వాడుకోవచ్చు. బ్యాక్ టు క్యాన్వాస్ నొక్కేసి టూల్స్, మనకి ఏమేమి కావాలో టూల్స్. నాకు క్యాల్కులేటర్ కావాలి మ్యాథ్స్. ఇక్కడ క్యాల్కులేటర్ అని టైప్ చేస్తే క్యాల్కులేటర్ అని వస్తుంది. బ్యాక్ టు క్యాన్వాస్ నొక్కేయండి. ఇంకొక టూల్ అటాచ్ చేయాలి. దీంట్లో నేను సర్ప్ ఏపీఐ అనేది మనకి మెసేజెస్ ఎటువంటివి రెస్పాన్స్ కావాలా ఎలాంటి క్లారిటీగా ఇస్తుంది. సర్ప్ ఏఐ దీనికి కానీ క్రెడెన్షియల్ ఏపీఐ కీ ఉంటుంది, మనం దాన్ని కానీ క్రియేట్ చేసుకోవాలి. గూగుల్లోకి పోయి సర్ప్ ఏపీఐ కీ సర్ప్ అన్నకిన వస్తుంది. దీంట్లో మనం ఏమంటే లాగిన్ కావాలా, లాగిన్ అయ్యి సైన్ ఇన్ నొక్కినామనుకో ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు క్రియేటింగ్ న్యూ ఏపీఐ కీ, ఇక్కడ ఏపీఐ కీ అని ఉంటుంది.
ఏపీఐ కీ మీద క్లిక్ చేసినామంటే జనరేట్ ఏపీఐ కీ నొక్కినామంటే అయిపోతుంది. ఇది ఒకటి జనరేటింగ్ చేసేస్తుంది. మనం దాన్ని కాపీ చేసుకొని మన వర్క్ ఫ్లోలో పేస్ట్ చేస్తే అయిపోతుంది. కంట్రోల్ ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ టు క్యాన్వాస్. మనది ఇప్పుడు ఇంటర్ఫేస్ ఇలా ఉంది. క్యాలిక్యులేటర్, టూల్, సెపరేటర్. ఇప్పుడు మనం చార్ట్ బాక్స్ ఒకసారి చూద్దాం. హాయ్, ఇక్కడంతా తీసుకొని మెసేజ్ కరెక్ట్గా ఇస్తుంది మనకి. ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేద్దాం. 2 + 2 = 2. మన క్యాలిక్యులేటర్తో ఆన్సర్ ఇచ్చింది. లైక్ దట్. టుడే వెదర్ కండిషన్ ఇన్ ముంబై. టుడే ముంబై టెంపరేచర్. అంటే మనకి ఇక్కడ రిసోర్సెస్ నుంచి అన్నీ ఆన్సర్ చేసుకొని మనకు వర్క్లా పనిచేస్తుంది. ఈరోజు ఈ చిన్న చార్ట్ బోర్డ్ మనం ఈరోజు క్రియేట్ చేసినాం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.